హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఆద్య. న్యూగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే స్పెషల్ అని ఏం లేదు. ఆల్రెడీ మమ్మీ అంతా చేసేసింది. నాకేం బాగా ఆకలేస్తుందని చెప్పేసి వచ్చాను. ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే రెడీ అయింది. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూసాను. ఫ్రిడ్జ్ లో మార్నింగ్ మిగిలిపోయిన పిండి ఉంది. సరే దీంతో దోశ వేసుకొని తినేద్దాము. అప్పటిదాకా వెయిట్ చేయలేం కదా. సో ఇంకా స్టార్ట్ చేద్దాము. చూడండి కర్రీ ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్, ఎంత బాగుందో. కానీ ఒకరు చేసిన తర్వాత మనం చేసాము అని చెప్పుకుంటే ఆ ఫీల్ వేరు కదా. సర్లే దోస పోస్తున్నారండి ఫస్ట్. మామూలుగా అయితే నేను చాలా దగ్గరలో చూసాను. దోస పెనం మీద ఉల్లిపాయ కట్ చేసి ఆయిల్ పెట్టి రుద్దితే దోస బాగా వస్తది, నీట్‌గా వస్తది అది ఇది అని. మనకైతే అంత కష్టం లేదు. ఎందుకంటే ఈ పెనం మా అమ్మమ్మ కాలం నుంచి వాడుతున్నాము. దీంట్లో చాలా నీట్‌గా వస్తాయి. మీరు చూడండి. నాకైతే చాలా ఇష్టం ఇందులో. ఏవైనా సరే నేను ఇందులోనే కుక్ చేసి తింటాను. చూడండి చాలా బాగొచ్చాయి పల్చగా. ఇంకా ఆలస్యం ఎందుకు, నాకైతే బాగా ఆకలేసేస్తుంది. తినేద్దాం. నిజంగా అసలు తింటుంటే ఎలా ఉందంటే టేస్ట్ అసలు చెప్పలేను. ఎందుకంటే మా మమ్మీ చేసింది కాబట్టి ఇంత టేస్ట్‌గా ఉంది. నాకైతే చాలా చాలా అబ్బా! చాలా ఆకలేసేస్తుంది. ఇంకింతకు మించి వీడియో చేయలేను. వెళ్ళే ముందు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. బాయ్.